ఈ రోజు డౌట్ క్లారిఫికేషన్ సెషన్ లో ఫస్ట్ క్వశ్చన్ పాసివ్ వాయిస్ కి సంబంధించిన ఒక క్వశ్చన్ వచ్చింది. రిపీటెడ్ యాక్షన్స్ కి సంబంధించిన పాసివ్ వాయిస్ క్వశ్చన్. హీ సింగ్స్ సాంగ్స్, అతను సాంగ్స్ పాడతాడు. సాంగ్స్ ఆర్ సంగ్ బై హిమ్. షీ రైట్స్ సాంగ్స్, దానికి పాసివ్ వాయిస్. సాంగ్స్ ఆర్ రిటన్, ఇక్కడ ఎన్ టైపింగ్ మిస్టేక్ అనుకుంటా, రిటన్ బై. షీ కాస్త ఏమవుతుంది ఆబ్జెక్ట్ లోకి వచ్చేసరికి హర్ అవుతుంది. సాంగ్స్ ఆర్ రిటన్ బై హర్. షీ ప్రాక్టీస్ డాన్స్, ఇక్కడ ప్రాక్టీస్ కాదండి, షీ అనేది సింగులర్ కాబట్టి ఎస్ యాడ్ చేయాలి. షీ ప్రాక్టీసెస్ డాన్స్. డాన్స్ ఈస్ పాసివ్ వాయిస్ లో మనం V3 యూస్ చేయాలి కదా. ప్రాక్టీస్డ్ ప్రాక్టీస్. డాన్స్ ఈస్ ప్రాక్టీస్డ్ బై హిమ్ కాదండి. హిమ్ అంటే అతని, మగవాళ్ళకి హిమ్ వస్తుంది, సో ఆడవాళ్ళకి హర్ వస్తుంది. పాసివ్ వాయిస్ అనే టాపిక్ స్టార్ట్ చేసే ముందే హీ వస్తే హిమ్ అవుతుంది, షీ వస్తే హర్ అవుతుంది. ఇవన్నీ కూడా ఫస్ట్ లోనే చెప్పుకుంటాను. షీ టీచ్ డాన్స్ అండ్ మ్యూజిక్, ఇక్కడ షీ టీచ్ కాదండి, టీచర్స్. షీ అనేది సింగులర్ కదా, షీ టీచర్స్ డాన్స్. దీనికి పాసివ్ వాయిస్ ఎలా రాస్తాము? మ్యూజిక్ అండ్ డాన్స్ ఆర్ టీచ్ బై హిమ్. వెరీ సింపుల్. మగవాళ్ళని మామూలుగా హీ అంటాం, అతను అని. దాన్ని ఆబ్జెక్ట్ లోకి తీసుకొస్తే హిమ్ అవుతుందండి. ఆడవాళ్ళని షీ అంటాం, ఆమె అని. దాన్ని మనం ఆబ్జెక్ట్ లోకి తీసుకొస్తే, అదే పాసివ్ వాయిస్ లోకి తీసుకొచ్చినప్పుడు హర్ అవుతుంది. సో షీ అంటే ఆమె కదా, సో దీన్ని హర్ గా మార్చాలి. షీ టీచర్స్ డాన్స్ అండ్ మ్యూజిక్. మ్యూజిక్ అండ్ డాన్స్ ఆర్ టీచ్ అంది. వెరీ సింపుల్. పాసివ్ వాయిస్ లో చెప్పేటప్పుడు V3 ని యూస్ చేస్తాం అన్నది ప్రైమరీ రూల్. టీచ్, టాట్, టాట్. మ్యూజిక్ అండ్ డాన్స్ ఆర్ టాట్ బై హిమ్. హిమ్ ఆవిడ కదా, ఆవిడ చేత నేర్పబడుతుంది, బై హర్. ఇది కరెక్ట్.